हे सद्रूपिणि हे चिदच्चिरुदये हे कामराजप्रिये हे भण्डासुरहन्त्रि हे अद्भुतनिधे हे अनङ्गसञ्जीविनि हे विश्वप्रसवित्रि हे सकरुणे हे दिनरक्षामणे हे श्रीमल्ललिताम्ब हे परशिवे मां पाहि डिम्भं निजम् हे श्रीमल्ललिताम्ब हे परशिवे मां पाहि डिम्भं निजम्। श्री दुर्गांबायै नमः। శ్రీ రాజరాజేశ్వరి పరదేవతాయై నమః। విజయదశమి మహాపర్వదిన సందర్భంగా వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ అమ్మవారి కటాక్షం లభించాలని, భారతదేశం సనాతన ధర్మం అన్ని విధాల వృద్ధి చెందాలని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా। విజయదశమి ఏ విధంగా నిర్ణయించాలంటే అపరాహ్న వ్యాపిని దశమి ఉన్నప్పుడే గ్రాహ్యము అని చెప్పారు. సూర్యోదయంతో దశమి ఉండవలసిన అవసరం లేదు, అపరాహ్న వ్యాపిని అయి ఉన్నది. అంటే సూర్యోదయంతో ఉన్నప్పటికీ అది అపరాహ్న వ్యాపిని కాకపోతే గ్రాహ్యం కాదు. ప్రాతకాలం నవమి ఉన్నది, శ్రవణ నక్షత్రం ఉన్నది, అపరాహ్నం నుంచి పూర్తిగా దశమి ఉన్నది. విజయదశమి సంవత్సరాల్లో వచ్చే పర్వాల్లో చాలా గొప్పది. దీనికి ఆధ్యాత్మికమైనటువంటి అనుష్ఠానపరమైన ప్రాధాన్యం ఎంత ఉన్నదో ఉత్సవ పరంగా, సంబరాల పరంగా, సంస్కృతి పరంగా అంత ప్రాధాన్యం ఉన్నది. ఆసేతు సీతాతలం కూడా దసరా ఉత్సవాలు చాలా విశేషం. దశ విధమైన పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉన్నది కనుక దసరా అనేటువంటి వ్యవహారం అనుకుంటుంది. ఇటువంటి దసరా సంబరములు అనేటువంటివి సామాన్య జనుల నుంచి పండితులు అందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు వారి వారి పద్ధతుల్లో. ఏమైనప్పటికీ ఇది ఒక మహోత్సవం, ఒక పండుగ, భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కేవలం పూజలు, జపాలు, తపాలు ఇవి చేసేవాళ్ళు మాత్రమే కాకుండా దీన్ని ఆధారం తీసుకుని రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆ ఉత్సవాల్లో వివిధమైనటువంటి వేషములు, అలంకారాలు, అదేవిధంగా కుటుంబాల్లో బంధుమిత్రులందరూ కలుసుకోవడం, ఆత్మీయతలు ఇత్యాదులు కూడా కనబడతాయి. అంటే కుటుంబపరంగా, సామాజికంగా కూడా దీనికి ఒక ప్రాధాన్యం ఉంది. ఇంటిల్లిపాది కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమ్మవారి మంత్రములు ఉపదేశం ఉన్నవారు, ఉపాసించేవారు వారి పద్ధతుల్లో వారు చేస్తూ ఉన్న మరికొంతమంది మండపాలు ఏర్పరిచి కలశ స్థాపన చేసి శరన్నవరాత్రులు పూజలు చేస్తూ ఉంటారు. ఆలయాలు, కొన్ని ఇళ్ళు కూడా ఇటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా ఉంటాయి. ఇటువంటి దీక్షలు, ఉపదేశ ఉపాసనలు లేకపోయినప్పటికీ కూడా అందరూ కూడా ఉత్సాహంగా ఈ రోజుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకోవడం వారి వారి పద్ధతిలో జరుగుతుంటుంది. ప్రతి ఇంటా కూడా ఆ తల్లిని 9 రోజులు ఆరాధించడము, లేదా మూలా నక్షత్రం నుంచి ఆరాధించడము, లేదా అష్టమి, నవమి ఆరాధించడం కనబడుతుంది. నవమి పూజ అత్యంత ప్రధానమైనది. నవమి పూజ చేసిన తర్వాత సాయంకాలం దశమి ఉన్నప్పుడు ఈ దశమి ఆరాధన చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఈ దశమి నాడు ఆరాధించే దేవత అపరాజిత అని వివరిస్తూ ఆ తల్లిని ఎలా ఆరాధించాలో కూడా చెప్పారు. ఈషత్ సంధ్యామతిక్రమ్య కించిదుచ్ఛిన్న తారక విజయో నామ కాలోయం సర్వకామార్థ సాధక అని ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విశేషమైన అంశం. అంటే సంధ్యాకాలమందు కొంచెం నక్షత్రాలు కనబడినప్పుడు అది విజయాముహూర్తము. ఇది సర్వ విధములైనటువంటి ఇష్టార్థాన్ని సిద్ధింపజేస్తున్నది. ఇది విజయదాయకము. ఈ సమయంలో ఏదైనా యాత్రకి వెళ్ళినట్లయితే తారాబలం, చంద్రబలం ఇత్యాదులు చూడవలసిన అవసరం లేదు, అది విజయవంతం అవుతుంది. సర్వైర్ విధాతవ్యా యాత్ర విజయకాంక్షిభిః అని ఆశ్వయ శుక్ల దశమి విజయాక్ష అఖిలే శుభ ప్రయాణేతి విశేషేణ కిం పునఃశ్రవణాన్విత. ఆశ్వయుజ శుక్ల దశమికి విజయ అని పేరున్నది. ఆ సమయంలో శ్రవణం కలిస్తే ఇంకా చాలా గొప్ప అంశము అని కూడా చెప్పారు. ఆ రెండు కలిసే. పైగా విజయదశమి అన్నప్పుడు విజయ ముహూర్తంతో ఉన్న దశమి అనే పేరుతో పాటు ఈ రోజున శమీ పూజ అత్యంత ప్రధానం చెప్పారు కనుక విజయద శమి అని కూడా విభాగం చేసి పెద్దలు తెలియజేస్తుంటారు. ఈ సమయంలో శమీ వృక్షం, భారతీయ సంస్కృతిలో దేవతా వృక్షములు కొన్ని ఉన్నాయి. అందులో శమి అగ్నిగర్భ, అది యజ్ఞ వృక్షంగా చెప్పబడుతుంది. అగ్నిగర్భ అయినటువంటి ఆ శమిని ఆరాధన చేస్తే సర్వదేవతల్ని ఆరాధన చేసినట్లే. అమంగళానాం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశని ధన్య ప్రపద్యేహం శమీం శుభ. ఇది శమీ పూజా మంత్రం అండి. అందుకే మరొక్కసారి చెప్పుకుందాం. అమంగళానాం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశని ధన్య ప్రపద్యేహం శమీం శుభ. ఇది శమీ పూజా మంత్రము అంటారు. ఈ పూజా మంత్రంతోనే మొత్తంగా శమీ పూజ చేయవచ్చు.
పూర్వం రోజుల్లో ఏంటంటే ఆ పల్లెల్లోనూ వాళ్ళు ఉన్న చోట్లో ఆ పొలిమేరల దగ్గరికి వచ్చి అక్కడ ఈశాన్యం వైపు ఉన్నటువంటి శమీ వృక్షాన్ని పూజించాలని ఒక పద్ధతి ఉంది. కానీ ఎక్కడ శమీ వృక్షం లభించినా పూజ చేయవచ్చు. అది దీనిలో తెలుసుకోవాల్సింది. మమ దుష్కృత అమంగళ నిరసనార్థం యాత్రాయా విజయార్థం శమీ పూజన కరిష్యే అని సంకల్పించి శమీ వృక్షాన్ని ఆరాధించాలి అని చెప్పారు. ఈ శమీ వృక్షం ఆరాధించిన తర్వాత అక్కడ ఆ శమీ వృక్షపు మట్టి చాలా పవిత్రమైనది. అక్షతాలతో వృక్షాన్ని ఆరాధించిన తర్వాత ఆ మట్టిని కొంచెం తీసుకుని ఒక చక్కగా ఉత్సవంలా ఇంటికి తీసుకొచ్చి దాన్ని నీరాజనం ఇచ్చి ఆరాధించాలి అని చెప్తూ ధర్మశాస్త్రం చెప్తున్నది. గృహీత్వా సాక్షతా మార్ద్రాం శమీ మూలగతా మృదం గీత వాదిత్ర నిర్ఘోషై ఆనయేత్ స్వగృహం ప్రతి తతో భూషణ వస్త్రాది ధారయేత్ స్వజనై సహ నీరాజ్యమాన పుణ్యాభిః యువతీభిః సుమంగళం. ఒక విధంగా ఈ శమీ పూజ అనేటువంటిది ఒక ఉత్సవం, సమూహంగా చేసే ఉత్సవం. అందరూ కలిసి చేసుకుంటారు. ఊరంతా కలిసో లేదా వీధంతా కలిసో లేదా బంధువులందరూ కలిసి చేయవచ్చు. ముఖ్యంగా పాలకుడైనటువంటి వాడు శమీ పూజ చేయడం దేశ క్షేమం కోసం, అధర్మాలు అదేవిధంగా ధర్మశత్రువులు దెబ్బతినడం కోసం చాలా అవసరం అని చెప్పారు. అతను కూడా రాజు మంగళ ద్రవ్యములతో వెళ్ళి మంగళకరమైన వాద్యాలతో కూడా వెళ్ళి శమీ పూజ చేయాలి అని చెప్తూ ఆ శమీ పూజ అనంతరం ఆ వృక్షము అంతమునందు అంటే ఆ మొదల్లోనూ అక్షరంతో కూడినటువంటి తడిసిన మృత్తికి తీసుకుని ఒక పాత్రలో ఉంచి గీతవాద్యాలతో ఇంటికి తెచ్చి స్వజనులతో అంటే తన వారితో కలిసి పూజించి పుణ్యస్త్రీల చేత మంగళ నీరాజనాలు అందించాలి అని కూడా చెప్తున్నారు. పైగా ఆ తెచ్చినటువంటి వారు కూడా పుణ్యస్త్రీల చేత నీరాజనం పొందడం మంచిది అంటూ ఆ శమీ పూజ విధానంలో ఒక ముఖ్యమైన అంశాన్ని ధర్మశాస్త్రం అని చెప్తుంది. శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక ధరిత్ర్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్నకర్తృత్వం భవ శ్రీరామ పూజితే అనేటువంటి ఒక మంత్రం కూడా శమీ పూజలో కనబడుతున్నది. అంటే విజయదశమికి రామాయణ భారత రెండింటికి ప్రాధాన్యం కనబడుతుంది. అంటే రామాయణ భారత ఇతివృత్తాలు ఈ దేశంతో ముడిపడి ఉన్నాయి. విరాట పర్వం చాలా విశేషంగా అందరూ పారాయణ చేస్తుంటారు. విరాట పర్వంలో గొప్ప అంశం ఉత్తర గోగ్రహణం. ఆ ఉత్తర గోగ్రహణం, విరాట పర్వం ఇదంతా శక్తివంతమైనది ఎందుకైనది అంటే దాని కథా సంవిధానం అంతా కూడా విజయవంతమైనటువంటి ఘట్టాలతో ఉంటుంది. అందుకే భారతంలో ఒక భాగమైన దానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్నది. ఆ విరాట పర్వంలో మొత్తం పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు శమీ వృక్షం పైనే తమ తమ దివ్యాయుధాలు పెట్టి ఉంచుతారు. దేవతల రక్షణ, వారి యొక్క ధర్మశక్తి రక్షణ చేత అది ఇతరులకు గోచరం కాదు. చివరకు ఉత్తర గోగ్రహణ కాలంలో అర్జునుడు వెళ్ళి అక్కడ ఉత్తరుడి చేత ఆ మూటను విప్పి తన గాంధీవాన్ని స్వీకరిస్తాడు. ఆ రోజు విజయదశమి అంటూ చెప్తున్నాయి శాస్త్రాలు. ఆ శమీ వృక్షం పూజించి తాను ఆ దివ్యమైనటువంటి గాంధీవాన్ని ధరించినట్టు, విజయం సాధించినట్టు కనబడుతుంది. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా అమ్మవారిని నవరాత్రుల్లో పూజించడం, శమీ పూజ చేయడం చేశారని పురాణం చెప్తున్నటువంటి అంశం. అలాంటి శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి శ్లోకం కూడా చాలా ప్రసిద్ధిగా ఉన్నది. ఇది శమీ పూజతో ఉన్నటువంటి అంశం. పైగా శమీ పూజ దగ్గర ఆరాధించవలసినది ఏమిటి అంటే అక్కడ అపరాజితాదేవిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్నది. అది కూడా జయా విజయ సమేత అయినటువంటి అపరాజితని ఆరాధించే విధానం ఒక ప్రక్రియ ఉన్నది. అది మమ సకుటుంబస్య క్షేమ సిద్ధ్యర్థం అపరాజిత పూజను కరిష్యే. ఇది ఎలా చేయాలంటే ఆ శమీ పూజ చేసేటప్పుడు ఆ వృక్షానికి సమీప ప్రాంతంలో ఈశాన్యంలో శుచి ప్రదేశంలో భూమిని అలికి చందనాదులు పసుపు కుంకాలతో అష్టదళ పద్మం లిఖించి దాని యొక్క అపరాజితాన్ని ఆరాధించాలి అని చెప్పారు. శ్రీ అపరాజితాయై నమః అనే మంత్రంతో ఆరాధించడం ప్రధానమైన అంశం. ఆ ఆరాధించి క్రియాశక్త్యై నమః, మాయాయై నమః, అపరాజితాయై నమః, జయాయై నమః, విజయాయై నమః ఈ నామ మంత్రాలతో షోడశోపచార పూజ చేయాలి. ఇది అందరూ చేయవచ్చు. ఇమాం పూజాం మయాదేవి యథాశక్తి నివేదితాం రక్షార్థంతు సమాదాయ వ్రజస్వస్థానముత్తమం అని చివరికి ఈ పూజను పరిసమాప్తి చేయాలి. హారేణ విచిత్రేణ భాస్వత్ కనకమేఖల అపరాజిత భద్రరత కరోతు విజయం మమ. ఇది అపరాజిత మంత్రం అండి. ఇది కేవలం ఈ సమయంలోనే కాకుండా సర్వకాలాల్లోనూ జపించుకోవచ్చు. విజయదశమి నాడు సాయంకాలం శమీవృక్ష సమీపంలో అమ్మవారిని పూజించి ధ్యానించి ఈ మంత్రం జపించడం ప్రతివారు చేయొచ్చు. హారేణ విచిత్రేణ
భాస్వత్ కనక మేఖల అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ అనే మంత్రంతో పూజించాలని చెప్పారు. మంగళకారిణైనటువంటి అపరాజితాదేవి విజయాన్ని ప్రసాదిస్తుంది అనేది ఈ మంత్రం యొక్క పరమార్థం. మన తెలుగునాట కనకదుర్గా మందిరంలోను, అదేవిధంగా ఓరుగల్లో భద్రకాళీదేవి ఇత్యాది ఆలయాల్లో జరుగుతున్న ఉత్సవాలు పరిసమాప్తిని పొందుతాయి. శ్రవణాంతే విసర్జయేత్ అన్నారు కనుక శ్రవణ నక్షత్రంతో పూజకు ఉద్వాసన జరుగుతుంది. 9 రోజుల పూజ ఉద్వాసన అవుతుంది. పైగా అనేక చోట్ల ఆలయాల్లో అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధన చేస్తుంటారు. వారు ఈ 9 రోజుల పూజని ఇవాళ పరిపూర్ణం చేసుకుంటారు. హోమాలు చేసేవారు కూడా పూర్ణాహుతులు మొదలైన సమర్పించుకుని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. భారతదేశం అంతా ఆసేతు సీతాచలం అనేక ఆలయాల్లో అనేక ఉపాసనా స్థలాలలో జరిగినటువంటి శరన్నవరాత్రుల యొక్క శక్తి భారతదేశానికి శక్తిని ప్రసాదించుగాక. అంతుపట్టినటువంటి రోగములు అతి త్వరలో నశించుగాక. అందరూ ఆరోగ్యవంతులై సౌమనస్యంగా సామరస్య భావంతో ఉంటూ వర్ధిల్లుదురుగాక. ముగురమ్మల యొక్క కటాక్షం లభించుగాక అంటూ విజయదశమి సందర్భంగా మన అమ్మవారిదేవిని రాజరాజేశ్వరి స్వరూపంగా ఆరాధన చేస్తారు. పైగా విజయదశమికి రాజుల ఆరాధన విశేషం. అంటే పాలకులైన వారు విజయదశమి నాడు దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు. నవరాత్రులు దీక్ష వహిస్తారు. ఎందుకంటే దేశక్షేమం పాలకుల యొక్క కర్తవ్యం కనుక దేశక్షేమం కోసం అమ్మవారిని అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ చేయడం అనేది అనాదిగా ఉన్నటువంటి పద్ధతి. అందుకే దేవి మహాత్మ్యంలో కూడా సురధుడు అనేటువంటి మహారాజు సురాజ్యం కోసం అమ్మవారిని ఉపాసన చేసి ఆ తల్లి అనుగ్రహం చేత దీర్ఘకాలం క్షేమంకరంగా రాజ్యపాలన చేశాడు. కానీ ప్రజాక్షేమం కోరినటువంటి రాజు నవరాత్రులు ఆరాధించడం కనబడుతుంది. రాజు అయినటువంటి రామచంద్రమూర్తి కూడా దేవి ఆరాధనతో తాను లోకక్షేమం కలిగించాడు. అయోధ్యలో రామచంద్రుని పూర్వీకుడైనటువంటి సుధర్ముడు అనేటువంటి రాజు దేవి మహిమ వల్లనే తాను సార్వభౌముడై అమ్మవారి మందిరాన్ని ప్రతిష్ఠించినట్లుగా దేవి భాగవతం చెప్తున్నది. అలా దేవి ఆరాధన ఇక్ష్వాకు వంశంలో అనాదిగా ఉన్నటువంటి. అదేవిధంగా పాండవులు కూడా దేవి ఆరాధన చేసినట్లు మనకు మహాభారతంలో చాలా ప్రమాణాలు కనబడుతున్నాయి. ఇలా అనాదిగా లోకక్షేమం కోరినటువంటి పాలకులు జగన్మాతను ఆరాధన చేస్తూ ఉన్నారు. పైగా ఒక దేశాన్ని ఒక విస్తారమైన ప్రాంతాన్ని పాలించేటప్పుడు కంటకులు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఆ దేశం లోపల ఉంటారు, బయట ఉంటారు. అటువంటి కంటకుల వల్ల దేశ భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి ప్రమాదం రాకుండా దేశం భద్రంగా క్షేమంగా ఉండాలంటే దుర్గాదేవి అనుగ్రహం ఉండాలి అని దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. ఈ దుర్గాదేవి అనేక నామాలతో విజయ దుర్గా అనే పేరు, కనకదుర్గ అనే పేరు ఇత్యాది పేర్లు ఉన్నాయి. అలాగే దీపదుర్గా, వనదుర్గా, శూలిని దుర్గా, శాంతా దుర్గా అంటూ దుర్గా మంత్రభేదములు అనేక మన శాస్త్రాల్లో కనబడుతుంది. అంటే దుర్గాదేవి అనేక విధాలుగా అనుగ్రహిస్తూ ఈ రూపాలతో గోచరిస్తుంది. రక్షణ శక్తి అయినటువంటి దుర్గాదేవి సర్వజనుల్ని కూడా కాపాడేటువంటి ఆశ్రయ శక్తి అయినటువంటి ఆ దుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు మన తెలుగునాట చాలా ప్రసిద్ధిగా ఉంది. ఈ కనకదుర్గా నామానికి కారణం విజయవాటికలో కృష్ణానదీ తీరంలో ఆ దివ్యమైనటువంటి ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ తల్లి కనకదుర్గా నామంతోనే ప్రకాశిస్తోంది. అసలు కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది అంటే దీనికి ఐతిహ్యం చెప్తారు. ఒకప్పుడు ఆ విజయవాటిక ప్రాంతాల్లో మాధవ వర్మ అనేటువంటి రాజు పాలన చేసేవాడు. ఒకప్పుడు తన పుత్రుడు తెలియక చేశాడు ఒక తప్పుని. ఆ తప్పుకి తన పుత్రుడు కదా అని క్షమించి వదిలేయకుండా అప్పటి న్యాయశాస్త్ర ప్రకారంగా, అప్పుడు స్మృతి ప్రకారంగా ఏముందో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి కొడుకుని అపేక్షను కూడా పక్కన పెట్టి ధర్మబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాడు మాధవ వర్మ. శిక్ష వేశాడు కొడుకు. ఎప్పుడైతే నిష్పక్షపాతంగా ధర్మాన్ని అమలుపరిచాడో వెంటనే విజయవాడకు దుర్గాదేవి సంతోషించి కనకవర్షం కురిపించింది. ఇది ఐతిహ్యం. అంటే ధర్మానికి అమ్మవారు కనకవర్షం కురిపిస్తారు. ఈ కథను నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కానీ దీనికి చారిత్రక ప్రమాణం ఉంది. ఇందులో ప్రధానమైన అంశం ఏమిటి అంటే ధర్మాచరణ చేస్తే అమ్మవారు సంతోషిస్తారు అనే దీనిలో ప్రధానమైన అంశం. అంటే తల్లి అనుగ్రహం పొందాలంటే ధర్మం ఉండాలి. ఆ ధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడానికి దుర్గారూపం ధరించేటువంటి తల్లి ధర్మపాలన చూసి అంత సంతోషిస్తుంది. అందుకే ధర్మపాలకుడైన మాధవవర్మ యొక్క ఆ పాలనా వ్యవస్థని, ఆ ధార్మిక నిష్ఠని చూసి ఆ తల్లి కనకవర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి కనకదుర్గ అనేటువంటి నామం సార్థకమైంది. ఇలా కనకవర్షం కురిపించడం ఆదిశంకరులు కరుణతో ఒక పేదరాలికి అనుగ్రహంతో కనకధారా స్తోత్రం చదివి అమ్మవారి చేత కనకవర్షం కురిపించిన ఒక వృత్తాంతం మనకు ప్రసిద్ధిగా ఉన్నటువంటిది. మొత్తాన్ని జగన్మాత కనకదుర్గ ఈ విధంగా కనుకనే ఆ తల్లిని ఆశ్రయించిన ఎవరికైనా సరే వాడు కనకవర్షం కురిపిస్తుంది. ఏమిటా కనకం? కనకం అంటే సంపద అని మాత్రమే కాకుండా
కనకం అంటే ప్రకాశించినది అని అర్థం. కనత్ అనేటటువంటి శబ్దానికి ప్రకాశం అని అర్థం. కానీ కనకం అంటే ప్రకాశించినది అని అర్థం. ప్రకాశ స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి ఎప్పుడు ప్రకాశ స్వరూపిణి. ప్రకాశం అంటే చైతన్యం, ఆవిడ జ్యోతి స్వరూపిణి, ప్రపంచాన్నంతని వెలిగిస్తోంది, అంటే చైతన్యాన్ని ప్రసాదిస్తున్నది. అటువంటి చైతన్య స్వరూపుడి వల్లనే సృష్టిలో ప్రతి వస్తువు శక్తిని పొందుతున్నది. శక్తే చైతన్యం, ఆ చైతన్యమే కనకం. అలాంటి చైతన్య స్వరూపిణియే కనకదుర్గ. కనకదుర్గ అంటే ప్రకాశ స్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి, చైతన్య స్వరూపిణి అని అర్థాలు మనం స్వీకరించాలి. అలాంటి కనకదుర్గాంబను నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆరాధించడం కనబడుతుంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి మన తెలుగునాట వివిధ ప్రాంతాల్లోనూ అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో అలంకారం చేశారు. అసలు మూల విగ్రహం మారదు, ఆ మూల విగ్రహానికి అలంకారాలతో మరో రూపం వస్తుంది. ఆ లోపల మూల విగ్రహం ఉంటుంది, ఆ మూల విగ్రహం అసలు రూపం కనబడకుండా అలంకృతమైన మరో రూపం కనబడుతుంది. అలా రోజుకు రూపం మారుతూ ఉంటుంది. బాలాత్రిపుర సుందరి రూపం ఒకసారి, అలాగే మహాలక్ష్మి, మహాసరస్వతి, శాకంభరి ఇత్యాది రూపములు, అన్నపూర్ణ, ఇలా అనేక రూపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తారు. దీనిలో భావం ఏంటయ్యా అంటే ఇన్ని రూపాలుగా ఉన్నది ఒకే శక్తి అనేటువంటి ఒక సందేశం ఒకే దేవతకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో చూపించడం మనకు కనబడుతుంది. అంటే ఇన్ని రూపాలు ధరించినదే ఒకే శక్తి, ఇది మనం తెలుసుకోవాల్సింది. మరి ఇన్ని రూపాలు ఎందుకు అంటే అన్ని రకాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నది ఆ తల్లి. అన్నప్రదాయ అయినప్పుడు అన్నపూర్ణ అవుతున్నది, అదేవిధంగా వివిధ శాఖములు సస్యములు దాల్చి శాకంభరి అవుతున్నది, విశేషించి ఐశ్వర్యప్రదాయ అయినప్పుడు లక్ష్మి అవుతున్నది, జ్ఞానం ఇచ్చేటప్పుడు సరస్వతి అవుతున్నది, ఇక ధర్మరక్షణ చేసేటప్పుడు పటుత్వాన్ని ఇచ్చేటప్పుడు ఆ తల్లి దుర్గా రూపుడుగా ప్రకాశిస్తున్నది. ఇలా పలు రూపాలతో ఉన్నది ఆ తల్లియే అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ అలంకారాల్లో మనకు కనబడుతుంది. ఇది కేవలం సందేశం మాత్రమే కాకుండా గొప్ప విజ్ఞానం కూడా అని చెప్పాలి. అయితే జగన్మాతకి ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా మాత అంబ అనే పేరు చాలా విశేషం. అందుకే జగన్మాతను అంబాను మనం కొలుచుకుందాం. అదేవిధంగా ఈరోజు రాజరాజేశ్వరి అవతారాన్ని దుర్గాదేవికి అలంకారంగా చేస్తారు. ఈ రాజరాజేశ్వరి అనేటువంటిది గొప్ప నామం. ఈ రాజరాజేశ్వరి ఉపాసన ఈ దశమి నాడు రాజులు అమ్మవారిని ఆరాధిస్తారంటారు. దీనికి ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే రాజరాజేశ్వరి అనుగ్రహం ఏమిటాయి అంటే సామ్రాజ్యదాయిని, రాజ్యవల్లభ ఇత్యాది నామం ఉంది. ఈ తల్లి సామ్రాజ్యం ఇస్తుంది. సామ్రాజ్యం ఇవ్వడం అంటే గొప్ప పాలనా శక్తిని, అదేవిధంగా శత్రుబాధ లేని నిష్కంటకమైనటువంటి రాజ్యపాలన ఇస్తుంది. పైగా తాను కొందరు నియమిస్తుంటే తనను నియమించేవాడు వాడు ఉండడం కాకుండా తనకొక నియామకులు లేకుండా తాను అందరినీ నియమించగలిగేవాడిని సామ్రాట్ అంటారు. అంటే సర్వతంత్ర స్వతంత్రుడు అని అర్థం. అటువంటి స్థితి ఇస్తుందిట. అంటే అమ్మవారిని ఆరాధించిన వాళ్ళందరూ సామ్రాట్లు అయిపోతారా అంటే దీనిలో ఆంతర్యం ఏంటంటే ప్రతివాడు సామ్రాట్ కావాలి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం ఇత్యాది మంత్రములు వేదంలో కనబడుతుంటాయి. ప్రతివాడు సామ్రాట్ కావాలి అంటే అర్థం ఏంటి? స్వతంత్రుడు కావాలి. అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతకవలసిన స్థితి కాకుండా తన యందు తాను ఆధారపడుతూ ఉండడమే నిజానికి సామ్రాట్ స్థితి. ప్రతి వ్యక్తికి అది కావాలని. అదేవిధంగా దేని వల్లనో తనకు ఆనందం కావాలి అని వస్తువుల మీద అధీనమై కాకుండా స్వాత్మానంద లఘీభూత బ్రహ్మాత్యానంద సంతతి అని చెప్పినట్లుగా స్వాత్మజ్ఞానము చేత ఆనందాన్ని అనుభవించేవాడు ఒక వస్తువు రావడం వల్ల ఆనందం, పోవడం వల్ల దుఃఖం అనే స్థితికి కాకుండా ఉండదు. అంటే అది ఆనందం వస్తువధీనము కాకుండా ఆత్మస్వరూపంతో సహజంగా ఉంటుంది. ఈ సహజానంద స్థితి ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానులకి, యోగులకి ఉంటుంది. వాళ్ళే సామ్రాట్లు. అందుకే ఒకప్పుడు అలెగ్జాండర్ భారతదేశంలోకి వచ్చినప్పుడు ఒక యోగి చాలా హాయిగా నిబ్బరంగా కూర్చున్నట్టు. తను రాజు అని తెలిసి దండం పెట్టడం కానీ వీడికి గొప్పవాడు సైన్యంతో వస్తున్నాను లేచి బెదరడం కానీ ఏమీ లేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటయ్యా అంత ధీమాగా ఉన్నావు? నేను ఎవరినో తెలుసా? గొప్ప చక్రవర్తిని అన్నా. అయితే నాకేంటట అన్నా. ఎందుకంటే నీ సామ్రాజ్యం, నీ సంపద ఎవడో దోచుకుంటాడు, నా సంపద ఎవడో దోచుకోడు, నాది జ్ఞాన సంపద, నాది స్వాత్మస్థితి అని అంత గొప్పగా ప్రకటించాడు. అలాంటి యోగులకి ఆధారమైన భూమినే భారతదేశం అంటారు. అలాంటి యోగులందరూ సామ్రాట్టులే. అటువంటి జ్ఞానస్థితి, అటువంటి ఆనంద స్థితి అమ్మవారు మనకు ప్రసాదించాలి. అందుకు రాజరాజేశ్వరి ఉపాసన చేయాలి. అసలు రాజరాజులు అంటే రాజులకు కూడా రాజులైన వారు అంటే పాలకులకు కూడా పాలకులు అర్థం. ఎవరయ్యా అంటే లోక పాలకులకు రాజులని పేరు. ఇంద్రుడు, యముడు, వరుణుడు వీరు దిక్పాలకులు. అదేవిధంగా గ్రహలోకములు చాలా ఉంటాయి. అందులో సూర్యలోకం, చంద్రలోకం, బుధలోకం, అంగారక లోకం, ఇలా అనేక లోకములు ఉన్నాయండి. చతుర్దశ భువనాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకాలకు ఒక్కొక్క పాలకుడు ఉంటాడు. ఒక లోకపాలకుడి యొక్క ఆజ్ఞలు, అధికారము మరో లోకంలో చెల్లదు.
మనం ఈ భూమి అంది ఒక దేశంలోకి నాయకుడు మరొక దేశానికి అతిథి అవుతాడు కానీ అక్కడ నాయకుడు కాలేడు కదా. అదేవిధంగా ఆయా లోకాల్లో లోకపాలకులు ఆ లోకానికి పరిమితులు, పైగా ఒక్కొక్క లోకానికి ఒక కాలం ఉంది, ఆ కాలానికి మాత్రమే పరిమితులు. అలా ఒక లోకానికి ఒక కాలంలో మాత్రమే పాలకులు ఉంటూ ఉంటారు. ఇది ఉన్న లోకాలన్నింటిలో ఇదే పరిస్థితి. ఒక్కొక్కప్పుడు లోకాలు ఉండదు, లోకులు ఉండదు, లోకపాలకులు ఉండరు. కానీ ఈ లోకులను ఈ లోక పాలకులను నియమించి కాలాన్ని శాసించే శక్తి మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ శక్తి రాజరాజేశ్వరి. రాజులకు కూడా రాజులైన వారికి ఆవిడ ఇస్తారు. లోక పాలకులకు పాలకులు ఎవరయ్యా అంటే వీళ్ళందరికీ పాలకులు ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ విష్ణు రుద్రుడు. మరి సర్వలోకాలకి పాలకులు అయిన వారికి పాలకులు. అలాంటి బ్రహ్మ విష్ణు రుద్రుడికి రాజరాజులు అని పేరు. అలాంటి రాజరాజులను కూడా నియమించి బ్రహ్మ యందు సృష్టి శక్తిగా, విష్ణువు యందు స్థితి శక్తిగా, రుద్రుని యందు లయకారిణి శక్తిగా ఉన్నటువంటిది ఎవరో ఆ తల్లి రాజరాజేశ్వరి. ఇంత విశేషమైన భావం ఉన్నది. అంతేకాదు ప్రకాశింపజేసే వారందరూ రాజు, వాళ్ళకు ప్రకాశం ఇచ్చేవాళ్ళు రాజరాజు. ఉదాహరణకి భూమి ప్రకాశిస్తోంది, కానీ భూమికి ఆ ప్రకాశం సూర్యుడి వల్ల లభించింది. ఇక్కడ సూర్యుడు స్వయం ప్రకాశం, ఆయన రాజరాజు అయ్యాడు. ఆ సూర్యుడికి కూడా ప్రకాశం ఎవరో ఆలోచించాడు. ఇలాగా ప్రకాశ వస్తువులకు కూడా ప్రకాశం ఇచ్చేది ఏదంటే జ్యోతిషామపి ఏ జ్యోతి. ఎందుకంటే రాజశబ్దానికి ప్రకాశించినది అని అర్థం. అలా స్వయం ప్రకాశములుగా మనం భావిస్తున్నటువంటి సూర్య నక్షత్రాదులు వీటన్నిటికి కూడా అసలు ప్రకాశం ఎవరు, అది జ్యోతిషామపి జ్యోతి అని చెప్పబడుతున్న వస్తువు. ప్రకాశములకు కూడా ప్రకాశమైనటువంటి పరంజ్యోతియే రాజరాజేశ్వరి. ఇది రెండవ అర్థం. ఇంకొక అర్థంలో రాజరాజు అంటే కుబేరుడు. ఆ కుబేరుడి చేత పూజింపబడేటువంటి మహాలక్ష్మి. అంటే కుబేరుడు కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆ తల్లి. ఆ ఇచ్చిన ఐశ్వర్యాలు పట్టుకున్న లోకంలో ధనాధ్యక్షుడు లేదు. అది రాజరాజు అయినటువంటి కుబేరుడి చేత కూడా ఆరాధింపబడుతోంది కనుకనే ఆ తల్లి సామ్రాజ్యదాయిని అయి రాజ్యలక్ష్మిగా కూడా ప్రకాశిస్తుంది. అది రాజరాజేశ్వరి అవతారంతో శరన్నవరాత్రుల మహోత్సవాన్ని పూర్ణం చేసుకోవడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఈ స్వయం ప్రకాశ స్వరూపులైనటువంటి సూర్యుడు, నక్షత్రములు వీరందరూ కూడా వారిలో ప్రకాశిస్తున్న అమ్మ తేజస్సుతో లోకక్షేమం కలిగించాలి, ఇదొక ఉద్దేశం. రెండవది దేవతలకు కూడా నియామకులైన దేవదేవులైన బ్రహ్మ విష్ణు రుద్రులు మనల్ని అనుగ్రహించాలి అనే భావం కూడా ఇందులో ఉన్నది. అందుకు వీరందరికీ శాసకురాలైన తల్లినే మనం ఆరాధన చేస్తున్నాం. అదేవిధంగా దేశం క్షేమంగా ఉండాలి, రాజ్యం క్షేమంగా ఉండాలని భావం కూడా ఇందులో గోచరిస్తున్న అద్భుతమైన అంశం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతర్బహిష్ట అంటే లోపల బయట కూడా వ్యాపించి ప్రకాశించేదే ఈశ్వర శక్తి. దానికి నారాయణ అని పేరు. నారాయణ అంటే సర్వవ్యాపకమైన సర్వాశ్రయమైన శక్తి. అది అంతర్బహి అన్నారు. ఇక అంతః అనే దానిలో బహిలో బా, ఈ రెండు తీస్తే అంబా అవుతుందండి. సర్వత్రా వ్యాపించిపోయి అంతరంగంలో బహిరంగంలో కూడా వ్యాపించిపోయే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నారాయణ. దాన్ని స్త్రీలింగంలో నారాయణి అంటారు. కనుక అంబ అంటే లోపల బయట కూడా వ్యాపించిపోయి సర్వజీవులకు ఆశ్రయమే నారాయణి. అటువంటి అంబకు, జగదంబకు నమస్కరిస్తూ విజయదశమి శుభాకాంక్షలతో